హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో థర్డ్ వీక్ కార్తీక సోమవారం పూజ ఎలా చేసుకున్నాము, ఇంకా మా హస్బెండ్ కి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను. బికాస్ ఈ రోజు థర్డ్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. పొద్దున్న యాజ్ యూజువల్ మా డే అయితే టీతోనే స్టార్ట్ అవుతుంది. నేనైతే ఈరోజు ఫాస్టింగ్, బట్ ఇంట్లో వాళ్ళ కోసం కుక్ చేయాలి కదా. సో టిఫిన్ ఏం ప్రిపేర్ చేశాను, ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తా. ఇంకా పొద్దున్నే నాకు ఈ ఫ్యూ మినిట్స్ టైం మాత్రమే దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకా ఫుల్ హడావిడిగా ఉంటాను అనమాట. సో అందుకనే టీ తాగేటప్పుడు ఆరాంగా కూర్చొని తాగేసిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అన్ని చేసుకుంటాను. ఇన్ కేస్ టైం లేదు అనిపిస్తే టీ తాగడం కూడా మానేస్తాను తెలుసా. మొత్తం పనంతా అయిన తర్వాత అప్పుడు టీ తాగుతాను. సో ఫస్ట్ రైస్ పెట్టేస్తా. అది కుక్ అయ్యేలోపు వెజిటేబుల్ ఉప్మా ప్రిపేర్ చేయాలి. నార్మల్గా మనం ఉప్మా తింటూనే ఉంటాము, కాకపోతే ఇందులో ఎన్ని వీలైతే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీయర్ వర్షన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా పిల్లలు వెజీస్ తినేస్తే ఇలా ఉప్మాలో యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే తినలేని వాళ్ళ కోసం ఇది ఒక అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఈ రోజు నేను ఉప్మాలో ఆనియన్, పచ్చిమిర్చితో పాటు క్యారెట్, అలానే చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే గ్రీన్ పీస్, బీట్రూట్ ఆర్ ఎల్స్ ఎనీ వెజిటేబుల్ ఆఫ్ యువర్ చాయిస్, పొటాటో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక సైడ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్యారలల్ గా ఇంకొక సైడ్ సాంబార్ ప్రిపేర్ చేయడానికని అని అరేంజ్ చేసుకుంటున్నా. సాంబార్ కోసం ఫస్ట్ కందిపప్పుని ఉడకడానికి పెట్టేశాను. అది ఉడికే లోపు సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసేసాను అనమాట. ఇంకా ఇదిగోండి వేడి వేడి వెజిటేబుల్ ఉప్మా రెడీ. ఈ కూల్ వెదర్ లో ఇలా ఉప్మా తింటుంటే పొద్దున్నే చాలా బాగుంటుంది. ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. ఈ లోపే ప్యారలల్ గా సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో రెసిపీస్ అన్ని అందరికీ తెలిసినవే కాబట్టి పర్టికులర్ గా అంటూ ఏమి షేర్ చేయట్లేదు. సో ఇక్కడతో వంట పని సార్టెడ్, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. వన్స్ సాంబార్ ఉడికిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఈ లోపే బుజ్జి బంగారానికి కూడా టిఫిన్ పెట్టేస్తున్నాను. నార్మల్ గా అయితే వాడే టిఫిన్ తింటాడు, కాకపోతే ఈ మధ్య ఎందుకనో సరిగ్గా తినట్లేదు అనమాట. అందుకనే అదే పనిగా కూర్చొని తినిపిస్తున్నాను. ఇంకా వీడు టిఫిన్ తినే లోపు సాంబార్ కూడా ఉడికిపోయింది. లాస్ట్ లో ఇంకా తాలింపు పెట్టేసా, అంతే వేడివేడి సాంబార్ కూడా రెడీ. వెంటనే ఇంకా బుజ్జి బంగారానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసా. ఇంకా వాడు కూడా రెడీగా ఉన్నాడు. సో వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చేస్తారు. ఇంకా ఈరోజు పొద్దున్నే గుమ్మంలో ముగ్గు వేశాను, కాకపోతే అప్పుడు వీడియో షూట్ చేయడానికి చాలా చీకటిగా ఉందన్నమాట. అందుకనే ఇప్పుడు చూపిస్తున్నా. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య గారికి కూడా టిఫిన్ పెట్టి ఇచ్చేసాను. తను టిఫిన్ తినే లోపు నేనైతే ఇక్కడ పూజ చేయడానికని వచ్చేసాను. కార్తీక మాసంలో స్పెషల్ గా పూజ చేసుకుందాము, ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేద్దాము అనుకున్నాను, కానీ ఎక్కడవుతుంది చెప్పండి, అస్సలు కుదరట్లేదు. ఫస్ట్ వీక్ ఏమో నాకు అసలు హెల్త్ బాగలేదు, దానివల్ల నేను దీపమే పెట్టలేదు. సెకండ్ వీక్ పూజ చేసుకున్నాను, కాకపోతే అప్పుడు చేతికి క్యాన్ లాగా ఉండడం మనస్ఫూర్తిగా పూజ చేసుకోలేకపోయాను. అందుకనే ఇప్పుడు థర్డ్ వీక్ అయినా మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాము అనిపించింది. సో పూజ అయితే నేను పొద్దున్నే చేస్తున్నా. ఇంకా చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా ప్రశాంతంగా శివయ్యకి పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఆ దీపం చూస్తూ శివయ్య ముఖం చూసేసరికి ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది నాకు, అండ్ ఎక్కడ లేని హోప్.
ఏదో తెలియని ధైర్యం. ఐ బిలీవ్ దట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఈస్ అరౌండ్ అస్ అని. సో పూజ అంతా అయిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అదే రోజు సంకటహర చతుర్థి అంట. సో మా పిన్ని వచ్చి చెప్పారనమాట. కొన్ని మంత్స్ బ్యాక్ నేను 3 months సంకటహర చతుర్థి పూజ చేస్తానని మొక్కుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే 2 months పూజ కంప్లీట్ చేశాను. కాకపోతే మ్యారేజ్ అవ్వడం వల్ల లాస్ట్ మంత్ చేయడానికి కుదరలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ రొటీన్ లైఫ్ తోనే అయిపోతుంది. పెద్దగా సంకటహర చతుర్థి గురించి కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. అందుకనే ఇంకా పూజ చేయలేదు. కానీ ఈ రోజు పిన్ని వచ్చి చెప్పేసరికి మంచిగా పూజ చేసుకోవాలి అనిపించింది. ఇంకా పూజకి మొత్తం అన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా మన ఛానల్లో సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి, పూజ విధానము, ఏమైనా నియమాలు ఉంటాయా, నైవేద్యం ఏం పెట్టాలి, నేను ఎలా పూజ చేసుకున్నాను అదంతా కూడా షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడడం మిస్ అయితే గనక మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే బాల్గణేష్ కి ముడుపు కట్టి సంకల్పం చెప్పుకున్నాను. మళ్ళీ సాయంత్రం పూజ చేస్తానన్నమాట. ఇంకా ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను. బికాస్ సంకటహర చతుర్థి పూజ చేసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలి. ఈ రోజు 2 కలిసి వచ్చాయి. ఒకటి సంకటహర చతుర్థి అయితే ఇంకొకటి కార్తీక సోమవారం. మంచిగా శివయ్యకి, బాల్గణేష్ కి అందరికీ పూజ చేసుకునే అవకాశం దొరికింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బికాస్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ రోజు మాకు 3rd month వెడ్డింగ్ యానివర్సరీ. ఒక పవర్ ప్యాక్డ్ బంపర్ ఆఫర్ లాగా అన్ని ఒకే రోజు వచ్చాయి. యాక్చువల్ గా ఈ గులాబ్ జామ్ పౌడర్ తోని కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత ఓపిక లేదు. లాస్ట్ కి ఇంకా నార్మల్ గులాబ్ జామ్సే ప్రిపేర్ చేసేసాను. గులాబ్ జామ్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా లోపలంతా సాఫ్ట్ గా ఉడకాలి అంటే మాత్రం ఫస్ట్ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇంకా అలానే బాల్స్ చుట్టేటప్పుడు కొంచెం అణిచిపెట్టి చుట్టామనుకోండి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. అలా గులాబ్ జామున్స్ అన్ని ప్రిపేర్ చేయడం అయిపోయాయి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను అండ్ ప్యారలల్ గా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలా గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకొక వాయి అవ్వాలి. అవి ఫ్రై అయ్యే లోపు దోశల కోసం పప్పు నానబెడుతున్నాను. ఇంకా లాస్ట్ వీడియోస్ లోనే దోశ బ్యాటర్ రెసిపీ షేర్ చేశాను కదా. 1 కప్ మినపప్పుకి 3 cups బియ్యం యాడ్ చేస్తాను. ఇంకా అలానే 1/2 cup వచ్చేసి పచ్చిశనగపప్పు అండ్ 1 cup అటుకులు యాడ్ చేస్తాను. ఇంకా అలానే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అటుకులు మాత్రం సెపరేట్ గా ఇది ఒక 4 to 6 hours నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండర్ లో వేస్తే దోశ బ్యాటర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కాకపోతే నా దగ్గర గ్రైండర్ ఉన్నా సరే అది ఎలా యూజ్ చేయాలో తెలియక నేను వాడట్లేదు. ఇంకా అలా గులాబ్ జామ్స్ చేయడం అయిపోయింది. ఇంకా అలానే దోశల కోసం పప్పు కూడా నానబెట్టేశాను. ఇంకా ఈ లోపే భుజ బంగారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. వాడు రాగానే ఫ్రెష్ అయిపోతాడు. నెక్స్ట్ ఇంకా మిల్క్ తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంకా వాడి కోసం అని పాలు కలిపేసి ఇచ్చేసా. ఇంకా గులాబ్ జామ్స్ వేయించిన ఆయిల్లోనే నైట్ డిన్నర్ లో కానీ అప్పడాలు కూడా వేయించి పెట్టేశాను. ఈ లోపే మా అత్తగారికి స్లోగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. వన్స్ టీ తాగేసిన తర్వాత తలనొప్పి అంతా పోతుంది. ఈ రోజు అయితే మా ఇద్దరి కోసం కాఫీ మిక్స్ చేసేసాను. అండ్ పొద్దున పెట్టిన దీపం ఇంకా ఈవినింగ్ కి ఇలానే వెలుగుతూ ఉండింది. చాలా మంచిగా అనిపించింది. అండ్ గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేశాను కదా, అవి ఎలా వచ్చాయో చూద్దాము. నేను ఎప్పుడు గులాబ్ జామ్స్ చేసినా షుగర్ సిరప్ కరెక్ట్ గా ఆ గులాబ్ జామ్స్ కి సరిపోయేటట్టే చేస్తాను. కొంతమంది షుగర్ సిరప్ లో మునిగి తేలినట్టు వేస్తారు కదా, నాకు అంత నచ్చదనమాట. నేను షుగర్ క్వాంటిటీ కూడా తక్కువ యాడ్ చేస్తాను. కరెక్ట్ గా గులాబ్ జామ్స్ కి సరిపోయేటట్టే సిరప్ కూడా ప్రిపేర్ చేస్తాను. కాలా జామున్స్ లా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ 6 అలా అయిపోతుంది టైం. ఇంకా వెంటనే బట్టలు ఆరేయాలని గుర్తొచ్చింది. సో బట్టలన్నీ తీసి డబ్బా మీదకి తీసుకెళ్ళాలి. ఇంకా అలానే పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేసుకోవాలి. చెప్పాను కదా ఈరోజు సంకటహర చతుర్థి కూడా వచ్చిందని చెప్పి.
అందుకనే పొద్దున్న శివయ్యకి పూజ చేసుకున్న తర్వాత బాల్ గణేష్ కి ముడుపు కట్టేశాను. అండ్ సంకటహార చతుర్థి పూజ మనం ఈవినింగ్ చేసుకుంటాము. అండ్ పొద్దున్న బాల్ గణేష్ కి ముడుపు కట్టాం కదా, అది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే అదే రోజు ఈవినింగ్ ఆ ముడుపు ఓపెన్ చేసేసి ఆ బియ్యంతో ప్రసాదం చేసి పెట్టొచ్చు. లేదు అనుకుంటే అన్ని మంత్స్ సంకటహార చతుర్థి పూజ చేస్తారు అని మొక్కుకుంటారు, అన్ని మంత్స్ ఆ ముడుపుని అలానే పెట్టేసి లాస్ట్ ఇంకా అన్ని మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ముడుపు ఓపెన్ చేసి అందులో ఉన్న బియ్యంతో నైవేద్యం చేసి పెడతారు. సో మీ అవకాశాన్ని బట్టి మీరు ఎలా అనుకుంటే అలా చేయండి. నేనైతే మాత్రం ఏ మంత్ కా మంత్ ముడుపు కడతాను పొద్దున్న, సాయంత్రం అదే బియ్యంతో నైవేద్యం చేసి పెట్టేస్తాను. ఈ రోజు నిజం చెప్పాలంటే ఇంట్లో అస్సలు పువ్వులు లేవు. ఈవెన్ చెట్టుకైనా పువ్వులు ఉంటాయి అనుకున్నాను, ఎల్లో ఫ్లవర్స్ కాదు కదా, వైట్ ఫ్లవర్స్ కూడా లేవన్నమాట. లక్కీగా ఆ రోజు ఈవినింగ్ గులాబీ చెట్టుకి ఒక 2 పూలు పూసాయి. వెంటనే అవి కట్ చేసి పూజలో పెట్టేశాను. అలా ఇంట్లో సంకటహార చతుర్థి పూజ చేసుకున్న తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేస్తున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. వెంటనే ఇంకా బుజ్జి బంగారానికి హోంవర్క్స్ అవి రాయిపించి వాడిని కాసేపు చదివించాను. నెక్స్ట్ ఇంకా డిన్నర్ పెట్టేసా. ఈ లోపే మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారు. ఇందాక బట్టలన్నీ తీసి పెట్టాను కదా, అవి డాబా మీదకి తీసుకొస్తే ఇక్కడ నేను బట్టలు ఆరేస్తున్నా. అదేంటి నువ్వు ఆ మాత్రం చేసుకోలేవా అని క్వశ్చన్ చేస్తారేమో. లాస్ట్ టైం డాక్టరే చెప్పారనమాట, బరువు పనులు చేయొద్దమ్మా, నీ నడుముకి సెట్ అవ్వదు అని. సో అందుకని మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. అలా బట్టలు ఆరేసిన తర్వాత నేను, బుజ్జి బంగారం ఇంకా వాళ్ళ డాడీ ముగ్గురం టైం స్పెండ్ చేస్తూ డాబా మీదే కాసేపు అలా కూర్చున్నాము. డే మొత్తం ఎంతో బిజీగా హడావిడిగా అయిపోతుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ సిట్ టుగెదర్ అండ్ టాక్, పొద్దు నుంచి పడిన స్ట్రెస్ అంతా మర్చిపోతాము. సో యా, వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫ్యామిలీ టైమ్. అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడితో నేను చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.